హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం బ్లౌజ్కి నీట్గా మనకి ఎలాంటి ఖర్చు బయటకు కనబడకుండా లోడింగ్ అయ్యేటట్టు పైపింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. దీనికోసం మనం బ్లౌజ్ ఏదైతే ఉందో మనం ఆపోజిట్ కలర్ తీసుకుంటాం కదా పైపింగ్కి, అలా నాకు వచ్చేసి షిమ్మర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ మనం క్రాస్ పీసులుగా నార్మల్గా క్రాస్ పీసులుగా ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి క్రాస్గా. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. క్రాస్ పీసులు తీసుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని అవసరం అవుతాయో చూసుకొని పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ అవన్నీ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఆపోజిట్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఏదైతే థ్రెడ్ యూస్ చేస్తామో థ్రెడ్ అందులో పెట్టేసి పైన రఫ్ ఇచ్చుకొని సింగిల్ ఫుట్ పెట్టేసి నార్మల్గా స్లోగా థ్రెడ్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ క్లాత్ మీద పడేటట్టే చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా థ్రెడ్ మీద స్టిచ్ రాకూడదు. సింగిల్ ఫుట్ కాబట్టి సింగిల్ పాదం పెట్టాం కదా మనం, ఆ సింగిల్ పాదంతో థ్రెడ్ మీద రాకుండా క్లాత్ మీద వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ పైపింగ్ అంతా ఇలా స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. జాయింట్స్ వచ్చిన దగ్గర కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చు పాదం మందం ఉంచేసి మిగతా క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఒక స్ట్రైట్ పీస్ లాగా వస్తుంది మనకి. ఇలా క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా మనకి ఎక్కడ ముడతలు రాకుండా, రౌండ్ నెక్ కాబట్టి ఎక్కడ ముడతలు రాకుండా మంచిగా తిరుగుతుంది. అందుకే క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ తీసుకున్నాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు లైనింగ్ మీద మనం ఈ పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. స్లోగా రౌండ్ వచ్చిన దగ్గర మంచిగా తిప్పుతూ పైపింగ్ కూడా ఈజీగా మూవ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది లోడింగ్ పైపింగ్ కాబట్టి మనం అంటే పైపింగ్ అనేది బయటికి కనబడదు. క్లాత్ కూడా ఇది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు వేసుకోవాలి. అంటే పైపింగ్ వేసే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇలా వేస్తే ఏంటంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదా మనకు వర్క్ వస్తుంది. ఇలా ఏ పాదంతో అయినా కానీ ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ క్లాత్ బ్లౌజ్ది కరెక్ట్గా పెట్టేసుకొని దీన్ని రాంగ్ ఫోల్డ్లో అంటే రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఏదైతే పైపింగ్ అటాచ్ చేసామో రౌండ్గా అదే సేమ్ దాని మీదే థ్రెడ్ మీద పడకుండా పైపింగ్ని వేసుకోవాలి. అంటే థ్రెడ్ మీద పడకుండా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. నడుము దగ్గర కూడా అంతే సేమ్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ అతికించుకోవాలి. అంటే ఇప్పుడు నేను లైనింగ్ వేసేది ఇటు సైడ్ వేస్తున్నానంటే మనకు ఒక్కొక్కసారి రాంగ్ సైడ్లో వేసుకుంటే ముడతలు వస్తాయి. అందుకే మనకి ఏంటంటే ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు కనబడుతుంది కదా క్లాత్ ఎక్కడ ముడుతుంది ఎక్కడ ముడతలేదు అనేది మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక కట్ చేసుకోవాలి. లోపల సైడ్ ఉన్న ఖర్చు ఉంది కదా, పాదం మందం ఉంటే చాలు. ఇలా కచ్చికలు చిన్న చిన్న కచ్చికలు డాట్స్ లాగా పెట్టేసుకొని కచ్చికలు ఇచ్చుకొని నడుంకి కూడా మెడకి నడుంకి కచ్చికలు ఇచ్చేసుకోండి. అప్పుడు మనకి నెక్ ఈజీగా తిరుగుతుంది కాబట్టి మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం లైనింగ్ని టర్న్ అవుట్ చేసుకొని ఎడ్జ్ మీద చిగురు కుట్టు పైపింగ్ మీద రాకుండా చిగురు కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టుతోనే మనకి ఫినిషింగ్ ఇంకా నీట్గా కనబడుతుంది. సేమ్ మెడకి అంతే, నడుము దగ్గర కూడా అంతే వేసేసుకొని
నార్మల్గా మనం లైనింగ్ ఎట్లా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, లైనింగ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, బ్యాక్ డాట్స్ అవన్నీ సేమ్ వేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా నేను చెప్పేలాగా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కడ ముడతలు రావు. ఏ క్లాత్ ఇచ్చినా కానీ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా లైనింగ్ సైడ్ నుంచి కాకుండా రివర్స్లో ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ముడత వచ్చినా రాకపోయినా మనకు కనబడుతుంది ఇటు సైడ్ ఉంటే. అప్పుడు మనకి ఈజీ టైం కూడా ఈజీ అయిపోతుంది, సేవ్ అవుతుంది. మళ్ళీ మనం లైనింగ్కి పెట్టేసి వెనక్కి పెట్టేసి కుట్టేసుకున్నామంటే ఒక్కొక్కసారి రాంగ్గా ముడతలుగా వస్తాయి. మళ్ళీ స్టిచ్ అంతా తిప్పేసుకోవాలి, అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అదే ఇదైతే ఇలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటే ఏంటంటే ఏ కొంచెం ముడత వచ్చినా కానీ మనకు కనబడిపోతుంది. అప్పుడు ఈజీగా మనం అక్కడ దాకా రిమూవ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ అయితే ఏంటంటే అసలు ముడత రాకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇలా పైపింగ్ మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు కూడా సేమ్ లైనింగ్ మీదే తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసరికి రౌండ్గా స్లోగా టర్న్ చేసుకొని పైపింగ్ని మూవ్ చేసుకోవాలి మంచిగా చేతులతోనే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఆపోజిట్ ఉండేటట్టు చూసుకొని పైపింగ్ వేసుకోవాలి. ఒకసారి ఫ్రంట్ పార్ట్కి వేసుకునేటప్పుడు ఇలా ఆపోజిట్ ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ లైనింగ్ కరెక్ట్గా పెట్టేసి ఇది రాంగ్ సైడ్లో పెట్టేసి పైపింగ్ దగ్గర స్టిచ్ వేసేసుకోవాలి. థ్రెడ్ మీద పడకుండా నార్మల్గా ఇందాక పాదంతో ఎలా వేసుకున్నామో అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మళ్ళీ తిప్పి మళ్ళీ చిగురు కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలా పైపింగ్ వేసుకోవడం నేర్చుకోండి. చాలా సింపుల్గా ఫినిషింగ్గా మీకే ఇంకా పైపింగ్ ఇంకా నీట్గా వేయాలి, ఇంకొంచెం రావాలి, మనం ఇంకా వేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు చూడడానికి కూడా మంచి ఫినిషింగ్తో నీట్గా ఉంటుంది. ఇలా థ్రెడ్తోనే కాకుండా నార్మల్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు. నేను అది కూడా మీకు తర్వాత ఎలా వేయాలో తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. సేమ్ నార్మల్గా ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఇవన్నీ వేసుకోవాలి. చూసారుగా పైపింగ్ అనేది ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్తో వచ్చిందో. అసలు ఎక్కడా కూడా పైపింగ్ క్లాత్ మనకు కనబడట్లేదు. హ్యాండ్స్కి కూడా సేమ్ హ్యాండ్స్ మనం కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ జాయింట్ తీయకుండా వేస్తున్నాను నేను. అప్పుడు ఏంటంటే మనకి లోతు ఇవన్నీ రెండు సైడ్లు ఆపోజిట్లో వేసుకుంటాం కదా మనం. అంటే ఈ ఫ్రంట్కి మనం లో క్రాస్ తీస్తాం కదా హ్యాండ్స్కి, అది రివర్స్లో రాకుండా ఉంటుంది మనకి ఇలా వేసుకుంటే. ఒకవేళ జాయింట్ లేదు మనకి అని అంటే మీరు చూసుకొని లోతు ఎటు సైడ్ ఉందో అటు సైడ్ చూసుకొని ఆపోజిట్లో పెట్టేసి వేసేసుకోండి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్ రివర్స్లో పెట్టుకొని హ్యాండ్స్ అతికిచ్చేసుకోండి. ఇక్కడ సేమ్ ఏదైతే నేను పైపింగ్ మీద స్టిచ్ పడకుండా వేసానో అదే సేమ్ స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఏంటంటే పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనకేంటంటే మన స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఎవరికైనా కానీ స్టిచ్చింగ్ నీట్గా ఉంటేనే వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ నీట్గా ఉండాలంటే ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ని ఇట్లా లోడింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజు ఎక్కడ కూడా థ్రెడ్ కనపడదు. ఒకవేళ మనం వాష్ చేసుకున్నాక కూడా కొంతమంది ఏంటంటే నార్మల్గా వేస్తారు కదా బయట నుంచి, అట్లా థ్రెడ్స్ బయటకు వస్తాయి. దీనికి ఏంటంటే అలా ప్రాబ్లం అనేది ఉండదు, థ్రెడ్స్ బయటికి ఎక్కడ రావు. ఇలా లాస్ట్గా ఇలా ఫినిషింగ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మనకి నెక్ అనేది. ఇలా ఇది బ్యాక్ సైడ్ ఇలా మంచిగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి.
అంటే ఇది లోడింగ్ అనేది లైనింగ్ బ్లౌజ్కే కదా నేను చూపించాను. ప్లెయిన్ బ్లౌజ్కి కూడా ఎలా వేయాలో అనే దాని గురించి కూడా నేను తర్వాత చూపిస్తాను. వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఏదైనా ఈ వీడియోలో డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు పైపింగ్ అనేది ఎలా వేయాలి, లోడింగ్ ఎలా వేసుకోవాలనేది అర్థమవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది హ్యాండ్స్. ఎక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి కనబడట్లేదు చూడండి. ఇలా ఫినిషింగ్ ఇచ్చుకోండి నీట్గా. బ్లౌజ్ కూడా చూడడానికి చాలా నీట్గా పాష్గా ఉంటుంది. బొటిక్ స్టైల్లో లాగే మనం ఇంట్లో ఉండి కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. థ్యాంక్ యూ.